జూనియర్ కాలేజ్, ఐఐటి, జేఈఈ, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. ఇక్కడలాగా ఒక సమస్య వచ్చినప్పుడు లేదా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళని ఫస్ట్ బాండ్ చేయడమో లేదంటే అరెస్ట్ చేయడమో లేదంటే కోర్టులో కేసు వేయడమో ఇట్ ఇస్ సచ్ ఎ లాంగ్ ప్రాసెస్ ఇన్ ఇండియా. కానీ అక్కడ మీకు చాలా రోడ్గా చాలా షార్ట్ లెంత్లో జరిగిపోతూ ఉంటాయి కదా. మరి మీకేం ప్రాబ్లం అనిపించలా? ఇది నిజం, ఇది అబద్ధం అని మీరు ఫైట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ అబ్రాడ్లో మీకు ప్రాబ్లం అనిపించలేదు? అంటే మనం ఒక మిస్కన్సెప్షన్లో ఉన్నామండి. భారతదేశంలో స్వేచ్ఛ బాగా ఉంది అని, వేరే దేశాల్లో లేదు అని. ది ఆపోజిట్ ఇస్ ట్రూ. మనము ప్రపంచ దేశాల్లో ఫ్రీడమ్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. అంటే మానవ హక్కులు విచ్ ఆర్ ద వన్స్ దట్ ఆర్ అవైలబుల్, స్పెషలీ సివిల్ లిబర్టీస్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్ జర్నలిస్టులకు ఉన్న సేఫ్టీ కానీ, లాస్ ఎట్లా ఉన్నాయి, డు దే రెస్ట్రిక్ట్ యూ ఫ్రమ్ స్పీకింగ్ ఆర్ నాట్. అట్లా చూసుకుంటే అమెరికాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ నియర్లీ అబ్సల్యూట్. మనం ఏదైనా అనొచ్చు, ట్రంప్ని అనొచ్చు, ఎవరినైనా అనొచ్చు. చాలా తక్కువ లెవెల్లో రెస్పాన్స్ మనల్ని డ్యామేజ్ చేసినట్టుగా ఉంటుంది. ఇండివిజువల్స్ మే రెస్పాండ్ బట్ ద సిస్టమ్ విల్ నాట్ టచ్ యూ. యూకేలో కూడా అంటే డిఫమేషన్ లాస్ ఆర్ డేంజరస్ ఇన్ యూకే. రష్యాలో ఇద్దరు పోట్లాడుకుని యూకేలో కేసు పెట్టుకుంటారు, ఎందుకంటే అక్కడ చట్టం గట్టిగా ఉంటుంది. అది అట్లా ఉంటుంది. ఫ్రాన్స్లో నేను పబ్లిక్ స్పీచ్ ఇస్తూ, ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్పీచెస్ ఐ హ్యావ్ గివెన్. బిగ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆడియన్స్, పీపుల్ ఓవర్ దేర్. ఒక 15,000 మంది ఉన్నారు ఆడియన్స్గా. మామూలుగా వెస్టర్న్ కంట్రీస్లో 100 మంది మీ మీటింగ్కి వచ్చారంటే అబ్బా ఎంత గొప్ప మీటింగ్, ఎంత పెద్దది అని అనుకుంటాం. అలాంటిది 15,000 మంది వచ్చారండి. ఇటలీలో ఒకసారి అటువంటి మీటింగ్ అడ్రస్ చేశాను. అక్కడ వెయిట్ గురించి మాట్లాడారు సార్ మీరు? అదేనండి చెప్తున్నాను. దేర్ ఐ అక్యూజ్డ్, నేను ఫారినర్ని, ఫ్రాన్స్లో పబ్లిక్ మీటింగ్లో ఐ అక్యూజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్ ఫర్ హై ట్రీజన్. హై ట్రీజన్ అంటే దేశం యొక్క సమగ్రతకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాడివి నువ్వు అని ఆ దేశాధ్యక్షుడిని, ప్లాస్ ద లా రిపబ్లిక్ అంటే ప్యారిస్లో సెంట్రల్ పార్ట్ ఆఫ్ ప్యారిస్, అంత పెద్ద మీటింగ్లో టీవీల వాళ్ళందరి ముందు నేను అన్నాను. నా మీద చర్యను తీసుకోలేదు. అంటే యాజ్ అన్ ఇండియన్ మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళ దేశ కాలమాన పరిస్థితుల్ని పాయింట్అవుట్ చేస్తున్నప్పుడు కూడా మీకు ప్రాబ్లం రాలేదా అక్కడ? అవి లార్జ్లీ ఫ్రీ కంట్రీస్ అండి. ఓకే. అండ్ ద పాయింట్ వాజ్ నాట్ ఎ పర్సనల్ అటాక్. ఇప్పుడు ఫ్రాన్స్లో సెక్యులర్ వ్యవస్థ ఉంది. అక్కడ లయిసితే అంటారు. లయిక్ అంటే సొసైటీస్ అండ్ గవర్నమెంట్స్, స్టేట్స్ షుడ్ కండక్ట్ దేర్ అఫైర్స్ వితౌట్ రిలీజన్. అంటే వ్యక్తులకి మతం ఉండకూడదు అన్నది కాదండి పాయింట్. రాజ్యానికి అట్లాగే సమాజంలో సోషల్ మ్యాటర్స్లో మతం అన్నది ఉండకూడదు అని, దాన్ని వీకెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రెసిడెంట్ సార్కోజీ గారు. ఆయన అంటే నాకు పర్సనల్గా అసలు మంచి అభిప్రాయం లేదు. బట్ వాట్ హీ హ్యాస్ డన్ ఈజ్ అ వెరీ డేంజరస్ థింగ్, ఆర్ వాట్ హీ వాజ్ అటెంప్టింగ్ టు డూ. సో నేను ఐ రైజ్ మై వాయిస్ ఇన్ సాలిడారిటీ విత్ మై ఫ్రెంచ్ కొలీగ్స్. నేను ఇండియన్గానే వెళ్ళాను, బట్ ఐఎమ్ ఆల్సో ఏ లీడర్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ హ్యూమనిస్ట్ మూవ్మెంట్. అది కెనడాలో జరిగినవి కానీ, ఫ్రాన్స్లో జరిగినవి కానీ, జర్మనీ కానీ, స్లోవాకియా కానీ, పాకిస్తాన్ అవ్వచ్చు, బంగ్లాదేశ్ అవ్వచ్చు, శ్రీలంక అవ్వచ్చు, ఏ దేశం అయితే ఏమైంది, మనం వీఆర్ టాకింగ్ అబౌట్ ది ఇష్యూస్ దేర్. విదేశీయుడు వచ్చి మన దేశంలో మాట్లాడాడు అన్న స్పృహ మనలాంటి దేశాల్లో ఎక్కువ ఉంటుంది. అక్కడ అలా లేదు. ఇట్స్ ఎ ఫ్రీ సొసైటీ దేర్ రిలేటివ్లీ. సో అక్కడ చర్చలు చేసే ఆగడాలు కానీ ఇవన్నీ కూడా బయట పెట్టింది నా కొలీగ్సే. దే హ్యావ్ బీన్ వెరీ యాక్టివ్. ఈ దొంగ పాస్టర్లు వీళ్ళు చేసే మోసాలు, హిడెన్ కెమెరాస్ పెట్టుకుని స్టింగ్ ఆపరేషన్స్ చేసి వాళ్ళని బయట పెట్టడము, దిస్ ఈస్ అ రెగ్యులర్ యాక్టివిటీ ఫర్ ది స్కెప్టిక్ రేషనలిస్ట్ మూవ్మెంట్ ఇన్ ద వెస్టర్న్ సొసైటీ. అక్కడ ఆ దేశాల్లో డామినెంట్ ఫోర్స్ క్రిస్టియానిటీ కాబట్టి శక్తి తగ్గిపోతూ ఉన్నా కూడా ద డామినెంట్ ఫోర్స్ ఈజ్ క్రిస్టియానిటీ దేర్. కాబట్టి వాళ్ళ ఫోకస్ అక్కడ ఇట్ ఈస్ ఆన్ ద డిసెప్షన్. ఇప్పుడు ఈ $10s of billions రెవెన్యూ
ఈ ఇండివిజువల్ చర్చెస్కి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ గారు చేస్తున్న వన్ ఆఫ్ ద మోస్ట్ డిజాస్ట్రస్ థింగ్స్ ఏమిటి అని అంటే జాన్సన్ అమెండ్మెంట్ అని ఒకటి ఉన్నది. జాన్సన్ అమెండ్మెంట్ ఏం చెప్తుంది అని అంటే ఏ చర్చ్ ఆర్ చారిటబుల్ ఆర్గనైజేషన్, రిలీజియస్ చారిటబుల్ ఆర్గనైజేషన్ తన రిసోర్సెస్ని పొలిటికల్ పార్టీ ఫైనాన్సింగ్కి కానీ సపోర్ట్కి కానీ వాడటానికి వీల్లేదు అని చెప్తుంది. ఆల్రెడీ ట్యాక్స్ ఫ్రీ, ఓకే, అంటే ఎవరికి వాళ్ళు డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో ఒక ఎంపైర్ బిల్డ్ అవుతుంది. వీళ్ళందరూ కలిసి ట్రంప్ గారికి డబ్బులు ఇవ్వటానికి చట్టం ఒప్పుకోదు. ఆ చట్టాన్ని మారుస్తున్నారు ట్రంప్ గారు, విచ్ మీన్స్ అమెరికన్ పాలిటిక్స్ విల్ బి పొల్యూటెడ్ బై దిస్ ఇమ్మారల్ ఎర్నింగ్స్ ఆఫ్ ద చర్చ్. సో అటువంటి డేంజర్స్ ఉన్నాయి. అక్కడ ఫైట్ చేసేది, దీన్ని రెసిస్ట్ చేసే వాళ్ళందరూ కూడా దే ఆర్ మై కొలీగ్స్ ఇన్ ది ఇంటర్నేషనల్ మూవ్మెంట్. ఎప్పుడైనా రమ్మంటే సపోర్ట్కి మనం కూడా వెళ్తాము, ఓకే. ఫ్రాన్స్లో చేసినట్టుగా. ఆఫ్ కోర్స్ నేను ఇంగ్లాండ్లో బేస్ ఉన్నప్పుడు రైలు ఎక్కితే ఫ్రాన్స్కి వెళ్ళిపోవచ్చు. సో ఫ్రీక్వెంట్గా వెళ్ళి అక్కడ ప్రొటెస్ట్ కానీ అవి చేసేవాళ్ళం. వెన్ ఐఎమ్ బేస్డ్ హియర్ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు రెగ్యులర్లీ ఇంటర్వ్యూ. సరే, మీ ఉద్దేశ ప్రకారం మంచి మనిషి అని అంటే దానికి స్పెసిఫికేషన్స్ ఏమిటి మీ ఉద్దేశ ప్రకారం? ఎవరికి వారు వారి జీవిత ఉద్దేశాలను వాళ్ళు నిర్ణయించుకోవాలి. బట్ మంచి చెడు అన్నది ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ రైట్స్ అండ్ ద బ్యాలెన్స్ ఆఫ్ రైట్స్. వీ కెన్ కమ్ టు దట్ అండి. బట్ ఈ ప్రతి మనిషికి ఉన్న ఈ ఉద్దేశాలు ఉంటాయి చూడండి. నేను మంచిగా ఉండాలి అని అంటే అసలు మంచి ఏంటో తెలుసుకోవాలి. మంచి ఏంటో తెలుసుకోవాలి అన్న తాపత్రయం మనందరిలో ఉంటుంది. ఈ రియల్ హ్యూమన్ నీడ్ ఏదైతే ఉందో, ఇప్పుడు కుక్కకు అట్లా ఉండదు కదండి, నేను మంచి కుక్కగా ఉండాలి అని. పులికి ఉండదు. అంటే ఏంటి, వాళ్ళు మనుషులు కాదు కదా, వాళ్ళకి సహజాతంగా వచ్చిన ఇన్స్టింక్టివ్ బిహేవియర్ని యానిమల్స్లో చూస్తాం. మనం ఎందుకు గొప్పవాళ్ళము? అందరూ అంటారు ఆల్ లైఫ్ ఈజ్ ఈక్వల్ అని. అంతా ట్రాష్ కదా. హ్యూమన్ లైఫ్ ఈజ్ ఫార్ సుపీరియర్ టు ఎవ్రీథింగ్ ఎల్స్. అంటే బయాలజికల్ బేసిస్లో దిస్ ఈజ్ లైఫ్, దట్ ఈస్ లైఫ్. బట్ ద హ్యూమన్ అచీవ్మెంట్స్ ఆర్ స్టupendous. ఈ హ్యూమన్ అచీవ్మెంట్స్, వాట్ డిఫైన్స్ అస్ యాజ్ హ్యూమన్ is this ability to think, a sense of morality, the quest for knowledge. అలాగే స్వేచ్ఛ పొందాలి అని. ఈ స్వేచ్ఛని నేను పర్స్యూ చేసేటప్పుడు సాటి మనిషికి ఇబ్బంది కలగకుండా ఉండాలి అని అంటే నాకు ఎన్ని ఫ్రీడమ్స్ ఉండాలో దానికి కొరాలరీగా ఎదుటి వాళ్ళకు కూడా అన్ని ఫ్రీడమ్స్, వీటిని గ్యారంటీ చేయడానికి రైట్స్ కావాలి. సో దిస్ ఈజ్ అ బ్రాడ్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ హౌ టు లివ్ అండ్ సో ఆన్. సో మనందరికీ ఇది ఉంటుందండి, ఎట్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ సోఫిస్టికేషన్. సో మనం బాగా బతకాలి అని అనుకుంటున్నాం. ఎలా బతకాలి అన్న ఆలోచన మనకు వస్తుంది. అంటే కిక్కిరిసిపోయిన బస్సులో ఆఫీస్కి వెళ్ళి కానీ, మధ్యాహ్నం లంచ్ చేసి కానీ, సాయంత్రం ఇంటికి వచ్చి కానీ అలసిపోయిన తర్వాత అందరికీ అవకాశం ఉండకపోవచ్చు. కానీ ప్రశాంతంగా ఓ రోజు మీరు కూర్చుని, కరెంటు పోయిన రోజు, ఏ లైటు పొల్యూషన్ లేనప్పుడు, లేదు మీరు ఊరెళ్ళినప్పుడు ఒక నులక మంచం మీద కూర్చొని ఆకాశం వెంక చూస్తే వస్తాయి ఈ ప్రశ్నలు. అసలు మనం ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, జీవితం అంటే ఏంటి, ఆ 4 నక్షత్రాలు, ఆ 10,000 నక్షత్రాలు మీరు చూస్తూ ఉంటే యు గెట్ ట్రాన్స్పోర్టెడ్ సమ్వేర్ ఎల్స్. దెన్ వీఆర్ ఫేస్ విత్ దీస్ గ్రాండ్ డిలెమాస్ ఆఫ్ లైఫ్, దీస్ వండర్ఫుల్ క్వశ్చన్స్ ఆఫ్ లైఫ్. వీళ్ళందరూ దానికి ఆన్సర్ చెప్పడానికి వచ్చారుగా, ఆ ఆన్సర్ తప్పు కదా. అందుకని ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ దాట్. ఇప్పుడు సరిగ్గా బతకాలి అంటే ఏమిటి అని అంటే నువ్వు ఫలానా పూజ చెయ్యి అని చెప్తున్నారు. అంటే రిచువలిజం యాజ్ అన్ ఆన్సర్ టు ద గ్రాండ్ క్వశ్చన్స్ ఆఫ్ ద హ్యూమన్ మైండ్. నువ్వు ఇది చేస్తే చాలు, ఇది చేస్తే నువ్వు నరకానికి వెళ్ళకుండా బతికిపోతావు. అలా చెప్పే వాళ్ళకి వ్యతిరేకమా, అలా చెప్పడమే వ్యతిరేకురా మీరు? రెండు. దీని మీద వ్యాపారం చేసుకునే వాళ్ళపైన పర్టిక్యులర్లీ ఐఎమ్ యాంగ్రీ అబౌట్ ఇట్ అండ్ ఐఎమ్ టార్గెటింగ్ దెమ్. ఎందుకంటే నువ్వు బాగా బతుకు అని చెప్పడానికి డబ్బులు కావాలండి. డబ్బులు తీసుకుని చెప్పడం ఏంటండి? అంటే ఒకరికి హితవు చెప్పటానికి
వాళ్ళ దగ్గర నుంచి 5,000 నుంచి 10 కోట్ల దాకా తీసుకున్న ఆధ్యాత్మికవేత్తలు ఉంటే అది నిజంగా ఆధ్యాత్మికతనా అన్న ప్రశ్న రావాలి. దీస్ ఆర్ ఇష్యూస్ ఆఫ్ మొరాలిటీ. మనం మనిషిగా మనిషి బతకాలి అని చెప్పడానికి ఫీజు తీసుకోవడం ఏంటండి? దట్ ఈజ్ మై క్వశ్చన్. ఏంటంటే మేము సర్వసంగ పరిత్యాగులు అన్న వాళ్ళకి ఇన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉండటం ఏంటి? నేను డబ్బు ముట్టుకొనగా నా శిష్యుడికి ఇవ్వు అనటం ఏంటి? అంటే దిస్ షోస్ ఎ డ్యూప్లిసిటీ, దిస్ షోస్ అ ఫాలింగ్ ఇన్ మొరాలిటీ. ఇప్పుడు దిస్ కాన్ బి డన్ దిస్ వే, ఇట్ హ్యాస్ టు చేంజ్. ఒక్కొక్కసారి మీరు మెత్తగా చెప్తే కుదరదు, ఛాలెంజ్ చేయాల్సి ఉంటుంది. మై ఛాలెంజ్ ఈస్ టు దోస్ who are making a business of the noble quest for freedom, for meaning in life, for knowledge, and therefore for truth.